చదువుదామా ఇప్పుడు 3వ అధ్యాయము 20వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఈ రాత్రికాల సమయం అందు మీ సన్నిధానంలో ఉండగలిగాము. మీ సన్నిధానంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించగలిగాము తండ్రినైనా. మరి ఈ సమయం ముందు చదవబడినటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ప్రభువా మీరు మాకు తెలియచేయబోయేటటువంటి విషయాలు ప్రభునైనా నేర్చుకోవడానికి ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. దయచేసి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అదే విధంగా ప్రభు నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని యొక్క నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు నీ దాసునికి దయచేయండి. నీ దాసుడు ఉట్టువాడు మట్టివాడు ప్రభు ఎందుకు పనికినట్టువాడు నైనా నీ దాసుని యొక్క నేను ప్రభు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ఈ రాత్రి ప్రభునైనా నీ దోసని నేను కాదునైనా, నా పెదవులు కాదు, నా తలంపులు కాదునైనా మీరే మీ ఆత్మ చేత నీ బిడ్డల మేము అందరితో మాట్లాడుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదశానికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, బలమైనటువంటి వాక్యాన్ని మనకు మన జీవితాల్లో మన బ్రతుకులో ఉపయోగపడేటువంటి లేఖన భాగాన్ని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ రాత్రి ప్రభు తన జీవితంలో, మన జీవితాల్లో, ఆయన సృష్టిలో దేవుడు కొన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆ మహిమ, ఆ ప్రభావాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చదవబడిన లేఖనాన్ని మనం ఒకసారి చూస్తామండి. చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము మొట్టమొదటి చూడండి, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అని 20వ వచనం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవునికి ఉన్నటువంటి బలం మనకెవరికి తెలియదు. సింహానికి ఉన్నటువంటి బలం మనం చెప్పుకుంటాం అంతే. సింహం చాలా బలవంతమైనది, బలమైనది, శక్తి కలిగినది. ఎటువంటి జంతువునైనా ఏనుగుతో సహా అది చంపగలిగినటువంటి శక్తి గలది సింహము అని మనం చదువుకుంటూ ఉంటాము, వింటాం అంతే. దానికున్న శక్తి ఎంతో మనకి తెలియదు. తెలుస్తుందా ఏమ్మా? ఎప్పుడన్నా మనం చూసాం? మనం చూస్తే మనం బతికొండం భూమి మీద. సింహం బలమును మనం చూసామనుకోండి, ఎలా తెలుస్తుంది సింహం యొక్క బలం? అది మనల్ని కొడితే, అది మనల్ని చంపితే, అది మనల్ని తినేస్తే, మనము తప్పించుకోవడానికి పారిపోతున్నప్పుడు ఎంత బలాన్ని మనం ఉపయోగించినా కానీ దానికి మనం దొరికిపోతే అప్పుడు మనకు అర్థమవుతుంది మనకంటే అది చాలా బలవంతురాలు అని. అంతే కదా? సింహం బలం మనకు తెలియాలంటే అది మనం తరవాలి, అది మనల్ని పట్టుకోవాలి, అది మనల్ని చంపి తినేయాలి. అప్పుడు కదా సింహం యొక్క బలం తెలిసేది. సింహం వేటాడేటప్పుడు జింకను కానీ అలాగే ఏ జంతువుని వేటాడినా కానీ చాలా తెలివితోను యుక్తితోను సింహం ఏం చేస్తుందండి? వేటాడుతూ ఉంటుంది. దాని బలం ముందు ఎదుటి యొక్క జంతువు యొక్క బలము ఎంత బలవంతం కలిగినటువంటి జంతువు అయినా కానీ సింహము ఎదుటిగా నుంచున్న తర్వాత వాటిలో బలం తగ్గిపోతుంది. కారణం తెలిసింది, భయముతో దానికి బలము తగ్గిపోతుంది. కనుక సింహం చేతిలో ఏ జంతువైనా ఓడిపోతుంది. కనుక ఈ రాత్రి దేవుని యొక్క బలం ఏమిటో మనం తెలుసుకుంటే, శక్తి ఏంటో మనం తెలుసుకుంటే,
దేవునికి ఉన్న బలములో ఉన్నటువంటి ఆ మహిమ ప్రభావం ఏంటో తెలుసుకుంటే మనం కూడా దేవుని ఆశ్రయిస్తాం. ఈ రోజున దేవునిని ఆశ్రయించకపోవడానికి, దేవునిని మనము అనుసరించకపోవడానికి, దేవునితో మనము సహవాసం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసండి? దేవునికి ఉన్నటువంటి బలము శక్తి మనకు తెలియకపోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పదార్థం యొక్క విలువ తెలిసినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా మనం దాచుకుంటాం. బంగారం దాచుకుంటాం, వెండిని దాచుకుంటాం, వజ్రాలను అయితే మరీ దాచుకుంటాం, మనకు దొరకవు. కానీ మట్టిని మనం దాచుకుంటామండి? దాచుకోము. కారణం ఏంటో తెలుసండి? ఆ మట్టి విలువలేందని మనకు తెలుసు. విలువైన వాటిని ఎలాగైతే మనం దాచుకుంటామో దేవునికి ఉన్నటువంటి విలువ కూడా మనకు తెలిస్తే దేవునితో అలాగ సహవాసం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ప్రభు అపోస్తలుడు పౌలు గారు ఈ యొక్క పత్రికలో ఈ మాటను గురించి రాస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటిదంటండి? అడుగు వాటి కన్నిటి కంటేను, ఊహించు వాటి కన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చేయ శక్తి గల దేవుడు. ఏం చేయ శక్తి గల దేవుడు? ఆయన ఏదైనా చేయగల శక్తి గల దేవుడు. ప్రియమైన బిడ్డలారా, కేవలం ఆలోచించేవాడే కాదు, వాగ్దానాలు ఇచ్చేవాడే కాదు, మూడవది అయినా వాటిని నెరవేర్చగలిగే సర్వశక్తిమంతుడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎటువంటి వాడు అంటే ఆలోచించేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, అలాగే మనల్ని నడిపించేవాడు, మనల్ని కాపాడేవాడు, అలాగే వాగ్దానాలు కూడా మనకు ఇచ్చేవాడు. కానీ వాటన్నిటికంటే చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన వాగ్దానాలను కానీ, ఆలోచన కానీ, తలంపులను కానీ మన జీవితంలో మనం కోరుకునే ప్రతి కోరికను కానీ నెరవేర్చగలిగే శక్తిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అంటే ఏంటండి ఆయనకున్న ప్రాధాన్యత? ఈ లోకంలో అనేక మంది వచ్చారు, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అంటూ వచ్చారు, వారందరూ కూడా ఆలోచన చెప్పారు, వారందరూ కూడా మార్గాలు చూపించారు. కానీ ఆ మార్గంలో వారు నడవలేదు, ఆలోచనలు వారు నడవలేదు, ఎదుటి వారికి చెప్పారే కానీ వారు వాటిని అనుసరించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చెప్పిన దానిని చెప్పినట్టుగా అనుసరించినటువంటి గొప్ప దేవుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఆయన సర్వశక్తిమంతుడు. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమేనని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్ముతున్నారా? ఏదైనా దేవునికి సాధ్యం అనేటువంటి విషయం మీరు నమ్ముతున్నారా? నమ్మితేనే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు మనకు జరిగిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, వాటిని నెరవేర్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు సమర్థుడు అనే విషయాన్ని మొట్టమొదటిగా ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. రెండవది ఏంటంటే మన పరిమితులను మించిన వాడు ఆయన. మనకున్న పరిమితులను ఆయన మించినవాడు. ఎలాగ మించినవాడు? మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను. ఈ రెండు మాటల యొక్క అర్థాలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, మనము ప్రార్థనలు చేస్తాము, మన అవసరతల గురించి మన జాబితా అంతా దేవునికి తెలియజేస్తాము. వాటి కంటే దేవుని ప్రణాళిక చాలా పెద్దది. మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక చాలా పెద్దది. మన ఆలోచనలు కొద్దిగానే ఉంటాయి, మన ప్రార్థనలు కొద్దిగానే ఉంటాయి, మనం కోరుకునేటువంటి కోరికలు కూడా కొద్దిగానే ఉంటాయి. కానీ వాటన్నిటికంటే మించినటువంటి ప్రణాళిక దేవుని దగ్గర ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఏంటి ఎక్కువైన ప్రణాళిక? ఒక్కసారి మనం ఆది కాండాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండంలో దేవుడు సృష్టిని అంతటిని సృష్టించి, సృష్టిలో సమస్తమును సృష్టించి, ఏదేను వనాన్ని ఒకటి ఏర్పాటు చేసి, ఏదేను వనంలో ఫలవృక్షములను ఆయన ముందుగానే తయారు చేసి సిద్ధపరిచి, మానవుణ్ణి తయారు చేసి, తన స్వహస్తాలతో మానవుణ్ణి తయారు చేసి, రూపుదిద్దించి మట్టి చేత, ఆ నేల మట్టి చేత మానవుని తయారు చేసి, మానవుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవించు ఆత్మయనని ఆది కాండంలో మనం చూస్తాం. అటువంటి మానవుడు జీవించడానికి ముందుగానే మానవుణ్ణి తయారు చేయకుండా, మానవుణ్ణి నిర్మించకుండా దేవుడు ఏం చేశాడండి?
మానవుడు బ్రతకడానికి జీవించడానికి కావలసినటువంటి భూమిలో ఉన్నటువంటి ఫలవృక్షములను, మానవుడు నివసించడానికి, జీవించడానికి, తినడానికి, తాకడానికి సరిపోయేటువంటి వసతులన్నీ మొట్టమొదటిగా ఏర్పాటు చేసి తర్వాత ఆదామును అవ్వను దేవుడు నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహించు వాటికన్నిటికంటే అంటే అర్థం తెలుసండి, మనం ఊహించేటువంటి వాటికన్నిటికంటే గొప్పదైనటువంటి తెలివితేటలు శక్తిమంతుడైనటువంటి దేవునికి ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఊహించు వాటి అన్నిటికంటే అంటే మన మనసు, మన మేధస్సు, ఆలోచనలు లేదా ఊహలకు కూడా అందరి అద్భుతాలు దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన చేయగలడు అంతే. మనము అనుకునేటువంటి వాటికంటే, ఊహించే వాటికన్నిటికంటే గొప్పదైనటువంటి అద్భుతాలు ఆయన చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చిన్న చిన్న విషయాల కోసం మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు, మనం చిన్న చిన్న విషయాల గురించి ప్రార్థిస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు మన జీవితంలో అంతకంటే గొప్ప వాటిని సిద్ధం చేస్తాడు. మనం చిన్న చిన్న వాటి గురించి ప్రార్థన చేస్తాము, కానీ అంతకంటే గొప్పదైన విషయాలు దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు అద్భుతంగా చేశాడా లేదా? ఊహించు వాటి కంటేను అద్భుతంగా గొప్పదైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చిన్న చిన్న విషయాల కోసమే ప్రార్థిస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు మన జీవితంలో అంతకంటే గొప్పదైన ప్రణాళిక మన ఎడలైనా కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కనుక చూడండి, మనము ఊహించు వాటికన్నిటికంటే గొప్పదైన వాటిని దేవుడు మనకు ఆయన చేస్తాడు. ఆయనకు పరిమితులు లేవు. ఆయనకి ఏమి లేవండి? పరిమితులు లేవు. పరిమితులు అంటే అర్థం అంటే తెలుసండి, ఒక లీటర్ బాటిల్ పట్టుకెళ్ళాం అనుకోండి, లీటర్ బాటిల్లోనే నిండా పోస్తారు, అంతకు మించి పోయడానికి లేదుగా. పోతారా? లీటర్ బాటిల్లో లీటర్ నీళ్ళే పడతాయండి. లీటర్ కొబ్బరి బండంలో లీటర్ బాటిల్ ఏమంటే లీటర్ బాటిల్లోనే పోసి ఇస్తాడు. ఎక్కువ ఉన్నా కానీ ఏం చేస్తాడు, వేరే వాళ్ళ దాంట్లో పోతాడు తప్పించి నీ దాంట్లో పోయడానికి అవకాశం లేదు. లీటర్ అది, ఆ బాటిల్ లీటర్ వరకు నిండుతుంది అంతే, అంతకు మించి నిండడానికి వీలు లేదు. కానీ దేవుడైతే లీటర్ బాటిల్ తినడం కాదు, అవసరమైతే లీటర్ బాటిల్ పెద్ద చేస్తాడు, 2 లీటర్లు చేస్తాడు, లేకపోతే 3 లీటర్లు చేస్తాడు. దేవునికి ఉన్న శక్తి అటువంటిది. మనకైతే పరిమితులు ఉన్నాయండి, మనకైతే నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయి, ఎంతవరకే చేయగలము అనేటువంటి పరిమితులు మనకు ఉన్నాయి. దేవునికి అటువంటి పరిమితులు లేవు. నిండి పొరలాడేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అత్యధికంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియదు. పౌలు ఇక్కడ దేవుని సమృద్ధిని వర్ణించడానికి సాధారణ పదాన్ని వాడలేదు, ఉపయోగించలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అత్యధికముగా అన్నటువంటి మాట అంటే తెలుసండి, అత్యధికముగా మనకి కావాల్సింది కొంత మట్టికి, అంతవరకే మనకి కావాలి, అంతకు మించి మనకు అవసరం లేదు. మనం చేయవలసిన పని కూడా కొంతవరకే చేస్తాం, ఎక్కువ చేయం. 10 మందికి వంట అంటే 10 మందికే చేస్తాం, 100 మందికి వంట అంటే 100 మందికి చేస్తాం. మన ఇంట్లో ఎంతమంది చేసుకుంటామండి? మన ఇంట్లో మా ఉంటే 10 మంది కంటే ఎక్కువ వండరు, 2 3 తప్ప, అంతకు మించి ఎక్కువ ఎవరో వండరు. మన ఇంట్లో వంట చేసి పక్కింట్లోకి వెళ్ళి కూడా వంట చేస్తామండి. అమ్మ నువ్వు చేసుకోలేకపోతున్నావు కదా, మా ఇంట్లో వంట అయిపోయిందమ్మా, నీ ఇంట్లో కూడా నేను వంట చేస్తానమ్మా, మా ఇంట్లో పనులు అయిపోయినాయమ్మా, నీ ఇల్లు వాకలు దుడుతానమ్మా, మా ఇంట్లో అంట్లు తోడుకోవడం అయిపోయిందమ్మా, నీ ఇంట్లో కూడా అంట్లు తోముతానమ్మా అని ఎక్కడికైనా ఇల్లు తోముతారా మీరు? మీ ఇల్లు తప్పించి ఇంకేం ఇంట్లోకి వెళ్తారా? మీ ఇంటి పనులు తప్పించి ఎక్కడైనా చేయడానికి వెళ్తారా? వెళ్ళరా, మీకు పరిమితి ఉంది. కానీ దేవుడు అలా కదే, పరిమితులు లేకుండా అత్యధికముగా ఎక్కువగా ఉపయోగపడేగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు. సమృద్ధి అనేటువంటి మాటకు పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి, అవసరమైన దానికంటే ఎక్కువ, అవసరమైన దానికంటే ఎక్కువ, కనుక అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అనేటువంటి మాట ఇక్కడ. అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భంలో కొద్దిగానే మబ్బు పడుతుంది, పైన మబ్బు కొద్దిగానే పడుతుంది, వర్షం మాత్రం దంచి కొడుతుంది. చాలాసార్లు అనుకుంటా, మబ్బు పట్టినప్పుడు చిన్నగానే ఉంది మబ్బు, ఏం పర్లే,
కొద్ది కురిసి ఆగిపోతుంది అనుకుంటాం. మన ఆలోచనలు అంతే. మన ఆలోచనలు, మా తలంపులు, మన పెద్ద ఆలోచనలు ఏముంటుంది, కొంతవరకు అనుకున్నాం కదా. మన ఆలోచనలు కొద్దిగానే మబ్బు పట్టింది కదా, కొద్దిగానే వర్షం కురుస్తుంది కదా అనుకుంటాం మనం. కానీ అది కురుస్తుందండి, కొండపాత వర్షం కురుస్తుంది. చిన్న మబ్బు అనుకున్న కొద్దిగానే కురుస్తుంది ఏంటి, ఇంత పెద్ద వర్షం వచ్చింది ఏంటని తర్వాత మనం ఆలోచించి ఆశ్చర్యపోతాం. కారణం మన మట్టి బొరకి అంతవరకే తెలుసు అమ్మా, మన మట్టి బొరకి అంతవరకే తెలుసు. కానీ దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎంత గొప్ప ఉంటాయో, కొలవలేనంత అత్యధికంగా సమృద్ధిగా దేవుడు మనకు సహాయము చేయగలడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి 20వ వచనం చదవండి. 20వ వచనం మనలో ఏంటండి, కార్యసాధకమైన తన శక్తి చెప్పున, కార్యసాధకమైన తన శక్తి చెప్పున అని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కార్యసాధకమైన తన శక్తి అని బైబిల్ తెలియజేస్తుంది. కార్యసాధకమైనటువంటి తన శక్తి. ఎవరి శక్తి? దేవుని యొక్క శక్తి. ఎవరి శక్తి అన్నది? దేవుని యొక్క శక్తి. ప్రియమైన వాళ్ళారా, మనలో అత్యంత కీలకమైన భాగం ఇదే. మనలో అత్యంత కీలకమైన భాగం ఏంటంటే, కార్యసాధకమైన శక్తి కలిగినటువంటి దేవుడు ఆ శక్తి ఉపయోగపడినట్టుగా మనలోనే ఆయన ఆ శక్తిని మనకు మన హృదయంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆకాశంలో నుండి ఎప్పుడో ఒకప్పుడు కార్యం చేయడం జరగదు. దేవుడు ఆకాశం నుండి ఎప్పుడో ఒకప్పుడు కార్యం చేస్తానని అనుకోడండి. ఆయన కార్యం చేసేది ఎలా ఉంటుందంట, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ప్రస్తుతం మనలోనే పనిచేస్తుందని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట తెలుస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి ప్రస్తుతం మనలోనే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఆత్మ దేవుడు మనలోనే పెట్టాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఆత్మ దీపమును ఆర్పివేయుకుడి అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆత్మదీపం మనలోకి ఎలాగొచ్చింది? మనం ఎప్పుడైతే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది నీటిలో మునిగి మరలా తిరిగి మనం లేచామో, లేచిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచినట్టుగానే మనం కూడా నీటిలో మునిగి పైకి లేచినప్పుడు, తిరిగి లేచినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చింది. మనం కూడా పునరుత్థానము పొందాం. నీటిలో ఆ యేసుక్రీస్తు ప్రభులాగా మనం మరణించి మరలా నీటిలోంచి పైకి లేపినప్పుడు మనం కూడా తిరిగి లేచినటువంటి పునరుత్థానపు అనుభవాన్ని మనం కూడా పొందుకున్నామని పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తును మృతుల నుండి లేపిన అదే పునరుద్ధానపు శక్తి విశ్వాసులైనటువంటి మనలో కూడా దేవుడు ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తి ఎంత గొప్పదో, ఆయన శక్తిని డైరెక్ట్గా నీలో నాలో దేవుడు ఉంచాడు. అది ఎప్పుడు ఫలితం చేస్తుంది, ఎప్పుడు పని చేస్తుంది? ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు మనలో పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేస్తుందో తెలిసింది, దాన్ని నువ్వు గుర్తించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగినప్పుడు, దేవుని యొక్క శక్తి నాలో కూడా ఉంది, దేవుడు నాలో కూడా అటువంటి గొప్ప కార్యములు చేయగలడు అని నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ శక్తి మనకు పనిచేస్తుందనే విషయాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. శక్తి గల దేవుడు అనేటువంటి మాటకు డైనమైట్ శక్తి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పురాణాలు అయితే డైనమైట్ అంటారు. కొండల్ని పగలగొట్టడానికి ఏముంటుందండి? డైనమైట్లు ఉపయోగిస్తారు, బాంబులు ఉపయోగిస్తారు. ఆ డైనమైట్ పెట్టినప్పుడు ఆ డైనమైట్ ఏం చేస్తుందో తెలిసింది, ఎటువంటి కొండనైనా కానీ అది పిప్పి చేసేస్తుంది, పొడి చేసేస్తుంది, పగలగొట్టేస్తుంది, పేల్చేస్తుంది అనమాట. అటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. డైనమైట్ అంటే ఇక అది పేలింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఏమి కూడా మిగలవు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని శక్తి ఎటువంటిది అంటే అండి అమ్మా, దేవుని శక్తి ఎటువంటిది? డైనమైట్ లాంటి గొప్ప ప్రభావం చూపించగలిగేది. ఆ డైనమైట్ లాంటి గొప్ప ప్రభావం చూపించేటువంటి దేవుని శక్తి ఎలాగుంటుందో ఈ రాత్రి మీకు ఉదాహరణలతో మీకు జ్ఞాపకం చేస్తాను.
ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే దేవుని శక్తి ఇంత గొప్పదా అని మనం తెలుసుకుంటామో, అలాగే తెలుసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు మనకు జరిగిస్తూ ఉంటాడు. మనకు తెలిసినటువంటి స్టోరీలో నుంచి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఈ లోకంలో ఏ శక్తి మార్చలేని కఠినమైన హృదయాలను కూడా దేవుని శక్తి మార్చగలుగుతుంది అని తెలియజేసేటటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలో మనం అంతమాలు చదువుతూ ఉంటాం కదా. అనన్య, అజర్యా, మిషాయేలు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం, స్నేహితుల్ని. ఎవరండి? అనన్య, మిషాయేలు, అజర్యా. ఈ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం. ఇదేం కొత్త పేర్లు కాదు, పాత పేర్లు. వీళ్ళకి రెండో పేర్లు అక్కడ మనం చూసినట్లయితే నెబుకద్నెజరు వీరికి పేర్లు మార్చేశాడు. మనం ఏ పేర్లు పెట్టి పిలుస్తాం? మనం షడ్రకు, మేషకు, అబేద్నెగో అని పిలుస్తాం. కానీ వారి అసలు పేర్లు ఎటువంటి అంటే అనన్య, మిషాయేలు, అజర్యా అనేటువంటి ముగ్గురు యొక్క స్నేహితులు వీరు. వీరితో పాటు దానియేలు కూడా వీరి స్నేహితులు, నలుగురు స్నేహితులు. వీరు చెరపట్టబడి వెళ్ళినటువంటి వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, దేవుని శక్తి ఎంత గొప్పదో మీకు తెలియచేయడానికి ఇక్కడ షడ్రకు, మేషకు, అగ్నిగుండం కథ గురించి చెప్పడం లేదు, కానీ దేవుని శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం వినండి. కొద్దిగా మనసు పెట్టి వింటే, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటే, మన హృదయంలోనికి వెళ్తే, మన చెవుల ద్వారా దేవుని వాక్యం లోపలికి వెళ్తే గొప్ప కార్యం చేస్తుంది. మన జీవితాల్లో ఉన్నటువంటి శ్రమలు పోతాయి, శోధనలు పోతాయి. మనకు ఉన్నటువంటి కొన్ని ఆటంకపరిచేటువంటి విషయాలు కూడా దేవుడు తీసివేస్తారు దేవుని వాక్యాన్ని వింటే. 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం. రాజుగారు అంతటితో వారితో ఇలాగ, నేను అబేద్నెగో దేవతను పూజించడం లేదని, నమస్కరించడం లేదని నాకు వినబడింది, అది నిజమా అని చెప్తూ 15వ వచనంలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. జాగ్రత్తగా వినండి, మంచి సబ్జెక్ట్ ఇది. దేవుని శక్తిని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఇదొక సూత్రం, మార్గం అనమాట. జాగ్రత్తగా వినండి. 15వ వచనంలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? షడ్రకు, మేషకు, అబేద్నెగోకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడు? చదవండి 15వ వచనం. ఒకవేళ మీరు విన్నా కానీ చేయలేదు, నా వరకు వచ్చేసింది కాబట్టి, నా సేవకులు చెప్పినా మీరు వినలేదు, నా ప్రతిమకు మీరు నమస్కారం పెట్టలేదు, దండం పెట్టలేదు, మొరక్కలేదు కాబట్టి మీకు తెలియక చేశారా, మీది పోన్లే, తప్పిదం అనుకుని వదిలేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మీరు చేయాలంటూ 15వ వచనంలో ఆ ప్రాసెస్ చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజే చెప్తున్నాడు. చదవండి. బాకాను పిల్లను గ్రోవిని, పెద్ద వీణను సింపోనిను విప్పించుకను, సకల విధములైన వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలిసింది. రాజుగారు తన యొక్క ఘనత కోసం ఒక విగ్రహం నిలబెట్టాడు. విగ్రహానికి దండం పెట్టమన్నాడు, పూజించమన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు దేవుని బిడ్డలు కనుక వారు ఎవరికి మొక్కకూడదు, దేవునికి తప్ప ఇంకెవరికి వారు మొక్కకూడదు కాబట్టి మొక్కలే. అది తప్పిదం వీళ్ళది కాదు. దేవుని ప్రణాళికలో షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు కనుక వారు మొక్కలేదు. రాజుగారికి ఈ విషయం తెలిసి రాజుగారు వీరిని ముగ్గురిని పిలిచాడు. పిలిచిన తర్వాత నా దాకా వచ్చింది కాబట్టి, అంతకుముందు మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ 15వ వచనం ప్రకారం ఏమంటున్నాడు? వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. వీణను, విపంచకను ఇవన్నీ మోగిన తర్వాత, సర్వ సకల వాద్యాలు మోగిన తర్వాత మీరు వెంటనే అక్కడికి వెళ్ళి నా దేవతకు మీరు మ్రొక్కి నమస్కారం చేసి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానని చెప్తూ అక్కడ వార్నింగ్ ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది, ఈ ముగ్గురిని పిలిచాడు రాజుగారు. విగ్రహానికి మొక్కనప్పుడు వారికి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు. ప్రియమైన అగ్నిగుండంలో పడేసిన తర్వాత మనకి ఏం జరిగిందో మనకు తెలుసు. చాలాసార్లు మనం విన్నాం. ఏమైంది? షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో పడేసిన తర్వాత అగ్నిగుండంలో వారు తిరుగుతుండగా వారితో పాటు దేవదూత గత వారమే మనం చెప్పుకున్నాం కదా. ఆ దేవదూత ఎప్పుడైతే వారితో పాటు తిరుగుతుందో
వెంటనే రాజుగారు లేచి ఆశ్చర్యపోతూ చెప్పిన మాటలు 24వ వచనం నుంచి మనం చదువుతాం. ఇప్పుడు 24వ వచనం చదవండి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఏంటంటే అండి, తీవ్రముగా లేచంటే ఎలా లేచినట్టు? తీవ్రంగా లేచారంటే ఎలా లేస్తారమ్మా? మీరు కుర్చీలో కూర్చున్నారమ్మా, ఇంట్లో కరెంటు పోయింది, కుర్చీలో కూర్చున్నారు, కరెంటు పోయింది. మీరు కూర్చున్న కుర్చీ కిందకి మీ కాళ్ళ దగ్గరికి పాము వచ్చింది. పాము వచ్చిందమ్మా, చీకటి ఉంది కదని పాము వచ్చింది. దానికి ఎట్టి వెళ్ళాలి అలాగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. కాళ్ళ దగ్గరికి పాము వచ్చినటువంటి జాన శబ్దం మీకు వినపడది. అది బుసు బుసు అంటే వినపడది. ఎలా లెక్కుతారు మీరు? ఎలా లెక్కుతారమ్మా మీరు? తీవ్రంగా లెగుతారు, భయపడి లెగుతారు, ఆందోళనతో లెగుతారా? అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు కంగారు పడిపోయి గొంతులు వేసేసి గమ్ముని లేచి కుర్చీలో కాళ్ళు పెట్టి కూర్చుంటారు. ముందు కింద ఉన్న కాళ్ళు పైకి తీసేసుకుంటారు. రాజుగారు షడ్రక్ మేషక్ అబ్దెనెగో అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వారితో పాటు ఇంకో మనిషి తిరుగుతాం చూసి తీవ్రంగా లేచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీవ్రంగా లేచాడంటే కంగారు పడి లేచాడు, ఆందోళనతో లేచాడు, ఆశ్చర్యపోతూ లేచాడు. లేచింది ముగ్గురైతే 4 నెలలకు వచ్చాడు ఇక్కడి నుంచి అని, అంతే కదా. ఆశ్చర్యంగా లేచాడు. ఆశ్చర్యంగా లేచి వారందరూ పిలిచాడు. పిలిచిన తర్వాత వారు కూడా సైనికులు కూడా మాకు 4 కనబడుతున్నాయి అన్నారు. రాజుగారికి 4 కనబడుతున్నారు, సైనికులు కనబడుతున్నారు, సేవకులు అందరికీ 4 కనబడుతున్నారు. హృదయంలో కలవరపడి ఆశ్చర్యపడి లేచి నుంచుని చదవండి. బంధించి అగ్నిలో వేసేదేమి కదా అడిగాను. వారు రాజా సత్యమని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు బంధకములు లేక అగ్నిలో సంచరించుతో చూస్తున్నామే అని చెప్పారు. వానికి హాని ఏమీ కలగలేదు. చాలు 28 చదవండి. 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకి ఉన్నందున తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రాన్ని నియమిస్తున్నా అంటున్నాడు. ఎవరో? రాజుగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతి మనం మొక్కనందుకు వీళ్ళకి మరణ శిక్ష, అంతే కదండి. రాజుగారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇంతవరకు మీరు ఇదివరకు మొక్కలేదు, పర్లేదు, పక్కన పెట్టి నేను చెప్పిన తర్వాత మీరు మొక్కాలి అంటే మేము మొక్కనన్నారు. అగ్నిగుండంలో వీళ్ళని పడేశారు. రాజుగారి యొక్క కోపం తీవ్రత అయిపోయింది. మొదటిగా ఉన్నటువంటి అగ్నిగుండం 7 అంతలు అయిపోయింది. వీళ్ళని అందులో పడేసిన తర్వాత వారితో పాటు 4వ వ్యక్తి ఎప్పుడైతే కనపడ్డాడో రాజుగారి యొక్క హృదయము పగిలిపోయిందని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ముగ్గురిని వేస్తే 4 రావడం ఏంట్రా బాబు? ముగ్గురిని వేస్తాం కాబట్టి 3 చచ్చిపోవాలంతే, తిరగకూడదు. అంత అగ్ని, అంత వేడి మిగిలిన అగ్ని, చచ్చిపోవాలి కానీ చావలేదు. అంటే వీరు ఎటువంటి వారు? వీరు నమ్మిన దేవుడు తన దూతను పంపించి వీరిని రక్షించాను అని 28వ వచనంలో రాజుగారు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు స్టేట్మెంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటి చెప్పండి? షడ్రకు మేషకు అబేద్నెగో గారు ఎవరండి? రాజు కింద పనిచేసేవాళ్ళు, ఉద్యోగస్తులు. వారిని గురించి ఘనంగా చెప్పడం, వారిని గురించి గొప్పగా చెప్పడం రాజుగారు చేసేటువంటి పని తగ్గుతున్నది తగదు. కానీ రాజుగారి యొక్క గుండె పగిలిపోయిందని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారి గుండె ఎందుకు పగిలిపోయింది చెప్పండి? ఆయన దేవుని యొక్క శక్తి డైనమేట్ లాంటిదని ఇందాక చెప్పుకున్నాం మనం. ఎటువంటిదండి అది? డైనమేట్ లాంటిది, పగలగొట్టేస్తుందంటే. రాతి గుండెను కూడా పగలగొట్టి మెత్తని గుండె చేసేస్తుందంటే ఆ రాతి గుండెలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ దేవుని యొక్క శక్తి పగలగొట్టి అందులో నుంచి మెత్తని పదార్థాన్ని బయటకు తీస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో పడిన తర్వాత 4వ వ్యక్తి అందులో కనపడ్డాడో రాజుగారి గుండె పగిలిపోయిందండి. దేవుని శక్తి అంత గొప్పది.
రాజుగారేంటి ఎవరినైనా మార్చేస్తుంది దేవుని శక్తి. మనకు తెలవాలి ఆ విషయం. దేవుని శక్తి గొప్పదని, అత్యధికమైనటువంటి శక్తి అని, ఆ శక్తికి ఎదురు లేదని, ఆ శక్తి గొప్ప కార్యాలు చేస్తుందని, అత్యధికమైనటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఆటంకాలు వస్తే దానిని దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా నీవు గుర్తుంచుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని పని చేస్తున్నవారు దేవునికి తప్ప ఎవరికి మొక్కలేదు, వారి యొక్క పద్ధతిలో వెళ్తున్నారు. వినండి అమ్మా, వినండి వినండి, కొద్దిగా వినండి, మనసు పెట్టండి. దేవుని యొక్క శక్తి ఎంతదో షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఈ ముగ్గురికి తెలుసు. అందుకని వారు వారి ప్రాణాలు అర్పించారంట, శరీరాలు అర్పించారంట. ఏమని రాయబడింది అక్కడ 28వ వచనంలో చూడండి, వారి దేహములను ఏం చేస్తారంటే అండి అగ్నికి అప్పగించారంటే ప్రియమైనవారు, వారి దేహములను అగ్నికి అప్పగించేశారు. ఎందుకు? దేవుని యొక్క శక్తి వారికి తెలుసు కనుక. ఎప్పుడైనా దేవుని శక్తి తెలిస్తే నువ్వు గొప్ప కార్యాలు చూడగలదు. ఆయన శక్తి డైనమైట్ లాంటిది. రాజుగారి హృదయం పగిలిపోయింది, రాజుగారి గుండె పగిలిపోయింది. అంత కోపంగా రౌద్రముగా ఉండి వీరిని అగ్నిగుండంలో వేసేయమన్నటువంటి రాజుగారు లేచి నిలబడి షడ్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టినట్టుగా నెమ్మదిగా ఉండి మర్యాదగా ఉండి వారి దేవుని పొగుడుతూ 29వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంకో స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ వారిని రక్షించిన దేవుని గురించి ఇచ్చాడు. 29వ వచనం చూడండి, రెండో స్టేట్మెంట్ ఏమని చెప్తాడు ఇక్కడ. కాగా రాజుగారు అంటే నేను ఒక శాసనాన్ని నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు ఈ సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. రాజు యొక్క స్టేట్మెంట్ అండి. వీళ్ళని చంపేయండి, వీళ్ళని అగ్నిగుండంలో వేసండి, వీళ్ళ చాళ్ళు చేతులు కట్టేయండి, వీళ్ళు నా మాట లేదని రౌద్రపడిపోయినటువంటి రాజుగారు, పాపగించుకున్నటువంటి రాజుగారు, అగ్నిగుండాన్ని ఏడంతలు చేసిన రాజుగారు యొక్క హృదయం ఇప్పుడు ఏమైపోయిందండి? దేవుని వైపుకు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? కారణం ఏంటండి? అంత కోపగించుకున్న రాజుగారు వాళ్ళ దేవుడు గొప్పోడని ఒక శాసనాన్ని, చట్టాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? దేవుని యొక్క మహా అద్భుతమైన శక్తి అక్కడ దేవుడు అగ్నిగుండంలో ఎవరికి చూపించాడండి? రాజుకి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. షడ్రకు మేషకు అబేద్నెగో యొక్క వారి జీవితాల్లో గొప్ప కార్యం దేవుడు చేయాలని ఆలోచన చేసి వారు ఒకటే ప్రార్థన చేశారు, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా రాజా నువ్వు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మేము మొక్కమని నిశ్చయం చేసుకున్నారు. దేవునికి వారి యొక్క హృదయాలను అప్పగించారు, తలంపులు ప్రాణాలు కూడా దేవునికి అప్పగించారు. నా దేవుడు సమర్థుడు అన్నారు. అంటే దేవుని యొక్క శక్తిని వారు గుర్తించారు. ప్రియమైన బిడ్డలారా, మరి నీవు నేను గుర్తిస్తున్నావా? దేవుని యొక్క శక్తిని నీవు నేను గుర్తిస్తున్నావా? చిన్నపాటి సమస్య వస్తే కృంగిపోతాం, చిన్నపాటి నీరసం వస్తే కృంగిపోతాం, చిన్నపాటి ఎవరన్నా మనం లేదంటే మనము కృంగిపోతూ ఉంటాం. మన దేవుడు ఎటువంటి వాడో మనకు తెలుసుంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా కానీ ఆ ఇబ్బందుల నుంచి దేవుడే మనలను తప్పిస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోని ప్రాణాపాయ పరిస్థితుల్లోంచి తప్పించాడు దేవుడు. అగ్నిగుండంలోంచే దేవుడు తప్పించాడు. మనకు వచ్చి అన్ని అంత ప్రాణాపాయ పరిస్థితులా? నేను ఎవరైనా చంపేయడానికి వస్తున్నాడా? నేను ఎవరైనా చంపేస్తానని వార్త పంపించాడా? నేను ఎవరైనా బెదిరించారు చంపేస్తాను? లేదే. పోతే డబ్బులు పోతాయి, పోతే నువ్వు కట్టినటువంటి ఏదన్నా వస్తువు పోతుంది, నువ్వు సంపాదించుకుని ఏదైనా పోతుంది, మళ్ళీ నువ్వు సంపాదించుకోవచ్చు, అవసరం ఉంటుంది. ప్రాణం పోతే సంపాదించుకోలేవు. దేవుని శక్తి కనుక నువ్వు తెలిసి ఉంటే నువ్వు ఎవరికి కూడా భయపడక్కర్లేదు, దేవునికే భయపడు. దేవుల్లో ఉండి దేవునికి నువ్వు భయపడితే శత్రువులందరి యొక్క పని దేవుడే చూసుకుంటాడు. రాజు గొప్పాడు, రాజు కంటే గొప్పడు ఎవడంటాడు ఈ రాజ్యంలో? అయినా కానీ రాజును కూడా భయపెట్టగలిగేటటువంటి శక్తిమంతుడు మన యేసు అయినటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటారు, చిన్న చిన్న సామెతలు చెప్తూ ఉంటారు, ఉడత ఊపిరికి ఎవరు భయపడతారు అంటారు.
తాటాకి చెప్పులకి ఎవరు భయపడతారా అంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఉడతూపులు తాటాకి చెప్పులు అంటే ఈ లోకంలో దేవుని కంటే శక్తివంతమైనటువంటి వారు ఎవరు కూడా భూమి మీద లేరు. అత్యధికమైనటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, కొలతల లేని శక్తి కలిగినటువంటి దేవుడు, కొలతల లేని శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు ప్రియదనబడ్డారు. అందుకే స్టేట్మెంట్ ఏమెత్తానండి రాజుగారు, షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి యొక్క దేవుడు దూషించును, ఎవరైతే దూషిస్తారో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కొప్పుకొండును అని ఒక శాస్త్రాన్ని చట్టాన్ని ఏర్పాటు చేసేసాడు రాజుగారు. ఎందుకు? ఆ దేవుని శక్తి అక్కడ, ఆ డైనమేట్ అయినటువంటి శక్తి రాజు యొక్క హృదయాన్ని బద్దలు కొట్టేసిందండి. రాజు హృదయాన్ని బద్దలు కొట్టగలిగింది ఈ లోకంలో ఉన్న హృదయాలు బద్దలు కొట్టదా? బద్దలు కొట్టేస్తుంది. దేవుని శక్తి తెలిస్తే ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇది మొట్టమొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ కూడా క్లుప్తంగా చెప్పి మీకు నేను ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. రెండవ ఉదాహరణ ఏంటంటే చూడండి, మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం నుంచి 38వ వచనాలు క్లుప్తంగా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దేవుని శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామని. ఇక్కడ ఎవరున్నారు? ఏలియా గారు ఉన్నారు. ఏలియా భక్తుడు ఒక రోజున ప్రార్థన చేశాడు, వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు, వర్షము ఆగిపోయింది. మరలా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై, నేను వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును రమ్మని చెప్పు, ఆహాబు యొక్క ప్రవక్తలను కూడా రమ్మను, ఒక బలి అర్పించండి, ఒక బలిని అర్పించి మీరు అగ్నిగుండాన్ని ఏర్పరిచి ఒక బలిని అర్పిస్తే నేను మరలా అక్కడ నీకు ఏం చేస్తాను, నేను మళ్ళా వర్షాన్ని పంపిస్తానన్నాడు దేవుడు. పంపిస్తానని ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. కర్మేలు పర్వతానికి వెళ్ళి అక్కడ ఏలియా చక్కగా దేవునికి ప్రార్థన చేయడానికి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చదువుతాం. చూడండి, 31వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 31 నుంచి త్వరగా చదవండి ఒకసారి. యెహోవా ప్రత్యక్షమై అవునని లెక్క చెప్పున 12 రాళ్ళు చేత బలిపీఠము కట్టి లోతుగా కందకముడు తవ్వించి రాళ్లను క్రమంగా పేర్చి, కట్టెలు క్రమంగా పేర్చి, ఎద్దును తునకలగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా 4 తొట్ల నీళ్లు నింపి దహన బలి పశుమాంసమైన కట్టెల మీద పోయిందని చెప్పాడు. ఎవరో? ఏలియా. ఇక్కడ ఏలియా చెప్పింది ఏంటంటే దేవుడి యొక్క బలిపీఠాన్ని బలిని అర్పించడానికి బయలు ప్రవక్తలను, అశేరా దేవత ప్రవక్తలను అందరిని పిలిపించాడు. 450 మంది ఒక గుంపు వచ్చింది, 400 మంది ఒక గుంపు వచ్చింది. అక్కడ బలి అర్పించారు. ఏలియా యొక్క ఆలోచన ఏంటో తెలుసండి, వినండి ఒకసారి, వినండి. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి రెండోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ బయలు ప్రవక్తలు వచ్చారు, అశేరా దేవత ప్రవక్తలు వచ్చారు. వారు బలి అర్పించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వారు బలి అర్పించాలని ప్రార్థన చేసుకున్నారు. వారి దేవతకి, దేవునికి ప్రార్థన చేశారు. అక్కడ జరగవలసినటువంటి అక్కడ ప్రణాళిక ఏంటంటే, మీరు అగ్గిపుల్ల వేసి కానీ అగ్గిని ముట్టించి కానీ ఆ బలిపీఠమును వెలిగించకూడదు. పశుమాంసం ఉండాలి, కట్టెలు పేర్చాలి. పేర్చిన తర్వాత మీ దేవునికి ప్రార్థిస్తే మీ దేవుడు ఆకాశంలో నుంచి అగ్నిని పంపించి, నీవు అగ్నిని ముట్టించకుండా, అగ్గిపెట్టి వేయకుండా, నిప్పు పెట్టకుండా ఆ బలి పశుమాంసము తగలబడాలి, కాల్చివేయబడాలి. మీ దేవుడు ఆ యొక్క బలిపీఠమును అగ్ని చేత దహించాలి. అది కండిషన్. అది ఎవరి కండిషను? దేవుడు పెట్టిన కండిషన్, ఏలియా చెప్పినటువంటి కండిషన్. వారు ఏమన్నారంటే, మా దేవత గొప్పదే, మా దేవుడు గొప్పడు, కాబట్టి నువ్వు చెప్పిన కండిషన్ మేము ఒప్పుకుంటామని చెప్పి 450 బయలు ప్రవక్తలను, అశేరా దేవ ప్రవక్తలు కూడా 400 మంది, 850 మంది వీళ్ళందరూ వచ్చారు. వారందరూ కూడా ఒక ఎద్దును కోరుకున్నారు. ఎద్దును కోరుకుని బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి దాని మీద బలి పశు మాంసాన్ని పెట్టి వారి దేవతకి, దేవుళ్ళకి వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఉదయం నుంచి 10 గంటల కాడి నుంచి 3 వరకు కూడా వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఓ దేవుడా, రా, అగ్ని కురిపించు, మా మాట నిలబెట్టు, మమ్మల్ని ఇక్కడ అన్యాయం చేయకని వారు ప్రార్థన చేస్తున్నారు. 3 వరకు ప్రార్థన చేసిన ప్రార్థన ఎవరో ప్రార్థన వినలేదు. అప్పుడు ఏలియా మరలా మీ టైం అయిపోయింది కాబట్టి నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి
ఆ బలిపీటను కొత్తగా కట్టి 12 రాళ్ళను పేర్చి ఆ 12 రాళ్ళ కింద కందకాన్ని తవ్వించి ఆ కందకం పైన రాళ్ళ పైన కట్టెలు పేర్చి కట్టెల పైన పశుమాంసం కూడా పేర్చి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టక ముందు ఏం చేసింది తెలుసని ఈ కందకం అని 4 తోట్ల నీళ్లను పోసేశారంట. పశుమాంసం మీదను కట్టెల మీదను కూడా ఏం పోసారు? నీళ్లు పోసారు. ఎటువంటి నీళ్లు పోసారంటే అండి, మన వాటర్ ట్యాంకులు ఉంటాయి కదండి, వాటర్ ట్యాంకులు పట్టేటటువంటి నీళ్లను 10 వాటర్ ట్యాంకుల నీళ్లను ఆ పశుమాంసం మీద కట్టెల మీద కందకములో పోసారు. ఎందుకు పోసారు? వర్షాకాలం పొలాలు తడిస్తే ముడతాయండి. అమ్మాయి అనండి, వర్షాకాలం పొలాలు తడిసినాయి అనుకోండి, ముడతాయా? ఏం చేస్తారు అప్పుడు మీరు? నాన్న బాధలు పడతారు. పొగొచ్చేస్తూ ఉంటుంది, కంట్లోకి వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. తడిసిన కట్టెలు మండడానికి అవకాశము లేదు. దేవుని యొక్క అగ్నికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో తెలియచేయాలని ఏలియా కట్టెలను అటువంటి వాటర్ ట్యాంకులు 10 వాటర్ ట్యాంకుల నీళ్లను పొలాల మీద పోసి పశుమాంసం పోసి మరలా కింద కందకాన్ని తవ్వి కందకాన్ని కూడా పోసి అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరో? ఏలియా. చుట్టుపక్కల ఒకవేళ వాళ్ళ దేవుడు వచ్చి అగ్నిని వేయలేదు కనుక ఏలి ఏదో మతలబ్ చేశాడు, ఏలియా ఏదో ఇక్కడ సోటమోటకి ఏదో అగ్ని పెట్టేసి ఉంటాడో, అందుకే ఈ బలిపశు మాంసం ఇవన్నీ కూడా కాలిపోని అని అనుకుంటారని దేవునికున్న శక్తిని తెలియజేయడానికి ఏలియా ఇక్కడ ఏం చేశాడండి? నీళ్లు కూడా పోసినట్టుగా మనం చూద్దాం, చదవండి అక్కడ. చెప్పాను. చెప్పగా బొర్లు పారాను, నీళ్ళతో నింపాను. దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తాను. 37 వచ్చి చదువుతున్నారా? యెహోవా దేవా, దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములను నీ చలవ చేత నేను చేశాననియు ఈ దినమున కనపరచుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి 37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములు నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 38వ వచనం. అతడు ఏలియా ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. డైనమైట్ శక్తి, బాంబు లాంటి శక్తి. అసలు దేవుని శక్తి ఎంత గొప్పదంటే మామూలుగా ఎండిన కట్టెలు వండుకోవడానికి చాలా టైం పడుతుంది. దాంట్లో అగ్ని వేయకుండా, మళ్ళీ మనుషులు ఎవరు అగ్ని వేయకుండా, మానవుల యొక్క అగ్ని వేయకుండా, మళ్ళీ అగ్గిపెట్టుతో కానీ నిప్పుతో కానీ తర్వాత లైటర్తో కానీ అంటించకుండా ఆకాశం నుంచి అగ్ని వచ్చి కందకాన్ని నీళ్లను ఈ దహన పశువుని బలిపీఠమును కూడా దహించి వేయాలి. అది కదా దానికి ఉన్నటువంటి సూత్రం. ఇప్పుడు కండిషన్ అది కదా. ఆ కండిషన్ దేవుడు ఎంత సునాయాసంగా ఏలియా చేసిన ప్రార్థనకు ఆ కండిషన్ నెరవేర్చాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసి అమ్మా జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క బిడ్డలు దేవుని శక్తిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా షడ్రక్ మేషక్ అబ్దెనగో అగ్నిగుండంలో ఉండగా రాజు యొక్క హృదయాన్ని పగలగొట్టినటువంటి దేవుని యొక్క శక్తి ఇక్కడ చూడండి. ఏలియా ప్రార్థించినప్పుడు ఆ యొక్క బలిపీఠాన్ని మండించి అక్కడున్న ప్రజలందరి యొక్క హృదయాలను దేవుని వైపుకి తిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అండి ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆ నీళ్లను కందకాన్ని పశుమాంసమును కట్టెలను ఆ రాళ్ళను కూడా బుగ్గుగా చేసేసింది. ఎక్కడ ఏం లేదు. ఇక ప్రియమైన దేవుని శక్తి ఎంత గొప్పదండి. మరి మనకు తెలిస్తే, మన దేవుని శక్తి తెలిస్తే, విని మనం గ్రహిస్తే, వినగలిగితే, ఆ శక్తిని మనం చూడగలిగితే, ఆ శక్తిని గురించి మనం అనుభవించగలిగితే మన జీవితంలో ఏదైనా లోటు ఉంటుందండి? ఏ లోటు కూడా ఉండదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి
ఆ మాటను మనం చదివినప్పుడు ఎంతో ఆనందం వేస్తుందండి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఏమని రాయబడింది 20వ వచనంలో? కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అడుగు వాటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. మనం అది గ్రహించి మనకున్నటువంటి అవసరతలను కానీ, శోధనలు కానీ, ఇరుకులను కానీ, ఇబ్బందులు కానీ ఒక్కసారి దేవుని వైపుకు చూసి, దేవుడు శక్తిమంతుడు, ఆయన మహిమాన్వితుడు, మహిమ ప్రభావం కలిగిన వాడు, అత్యధికమైనటువంటి శక్తి కలిగిన వాడు. ఎలాగా? అడుగు వాటికన్నిటికంటేను ఏంటంటే ఇంకోటి ఏంటండి? ఊహించు వాటికన్నిటికంటేను శక్తి కలిగిన వాడు. మనది అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే మన ఊహల్లో చాలా ఉంటాయి, కానీ ఆ ఊహల కంటే గొప్పదైనటువంటి శక్తి కలిగిన వాడు. మనం అడుగు వాటికన్నిటికంటే అత్యధికముగా నిండి పొర్లేటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనం గమనిస్తే చాలు, మనం గుర్తిస్తే చాలు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క హస్తం ఎలా ఉంటుందో తెలుసండి? బలమైనటువంటి హస్తం అండి అది. చీకట్లో కానీ, ఆపదల్లో కానీ, కష్టాల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ తప్పించగలిగేటటువంటి హస్తము, బాహువు దేవుని యొక్క శక్తి. ఆ శక్తి దేవుడు మనలోనే ఉంచాడంట. ఆ పునరుద్ధానపు శక్తిని మనలోనే ఉంచారు కనుక, మనలో ఆ శక్తి ఉంది కనుక మనం దేనికి భయపడకుండా దేవునికి భయపడండి. ముందు దేవుని యొక్క సన్నిధానంలో రావడానికి, దేవుని సన్నిధానం ఉండడానికి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వడానికి, దేవుని స్తుతించడానికి, మనం ఎక్కడ లోటు పడుతున్నామో ఆ లోటును మనం జ్ఞాపకం చేసుకుని గుర్తించుకుని దేవునికి భయపడాలి. కానీ మనుషులకు మనము భయపడని అవసరం లేదు. మనం దేవుని పని చేస్తున్నాం, దేవునిలో ఉంటున్నాం, మనం దేవునితో మనం గడుపుతున్నాం. ఈ లోకంలో మనం తిరుగుతలేదు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పని విషయంలో, కష్టార్జితం విషయంలోనే లోకంలో తిరుగుతున్నాం. మిగిలినదంతా మనం దేవుని వైపుకే మనము నడుస్తున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనం లోకంలో లేవు. వారు దేవునితో ఎలాగైతే ఉన్నారో మనం కూడా దేవునిలో నడవడానికి, జీవించడానికి మనం ఇష్టపడ్డాం కనుక దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనలను నడిపించేవాడు. ఈ రాత్రి షడ్రక్ మేషక్ అబేద్నెగోని అలాగే ఏలియా ప్రార్థన అంగీకరించి వారికి అద్భుతమైనటువంటి తన శక్తిని చూపించిన దేవుడు అటువంటి శక్తిని మన జీవితంలో, మన కుటుంబాల్లో, మనకున్నటువంటి అవసరతలో చూపిస్తూ మనల్ని కూడా అట్టి రీతిగా నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడ స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం. రాత్రి నేను ప్రభా అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు. ఊహించే వాటికంటేను నేను ప్రభా, అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటే అన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని అపోస్తలుడు పౌలు ప్రభు నేను మీకు పేరు పెట్టాడు తండ్రి. ఈ శక్తి ఎంత గొప్పదో అపోస్తలుడు పౌలు గుర్తించాడు తండ్రి. మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి. నైనా షడ్రక్ మేషక్ అబేద్నెగో గుర్తించారు కనుకని ఆపదల ప్రాణాపాయ స్థితిలో అగ్నిగుండంలోంచి వారిని మీరు తప్పించారు తండ్రి. ఏలియా కూడా గుర్తించాడు కనుకని ఏలియా నేను ప్రభా కర్మేలు పర్వతం మీద నేను ప్రభా బలిని అర్పించడానికి నేను ప్రభా నైనా నీ సన్నిధిని ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన ప్రభా అద్భుతమైనటువంటి నేను ప్రభా నేను అక్కడ నేను మీ కృపను చూపించారు. అనేక మంది హృదయాలను ప్రభా తెప్పరల్లో చేశారు. నేను నీ శక్తి చేత, నీ బలము చేత నేను ప్రభా అద్భుత కార్యములు జరిగించిన గొప్ప దేవుడు నీవే. ఈ సమయం ముందు నేను ప్రభా నీ బిడ్డలమైన మేము నేను ప్రభా నీ లేఖనాన్ని మేము చదువుకోవడానికి, లేఖనాన్ని గ్రహించడానికి మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మీ శక్తి గొప్పది, మీ మహిమ గొప్పది, మీ ప్రభావం గొప్పది తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా మేము కూడా ప్రభా అటువంటి మహిమ ప్రభావాలతో నేను ప్రభా మేము కూడా ప్రభా మీలో జీవించడానికి నేను ప్రభా గుర్తించడానికి మొట్టమొదటిగా మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. మాలోనే పెట్టారు తండ్రి నేను మీ ఆత్మీయ శక్తిని. ఆ శక్తిని ప్రభా నేను మీకు కనుగొంటూ ఆ శక్తిని గుర్తిస్తున్నాను ప్రభా. మా దేవుడు గొప్పవాడు, అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్పదైన శక్తిమంతుడు మా దేవుడు అనే విషయాన్ని గుర్తించి అటు రీతికి లోకంలో జీవించడానికి కృప చూపించండి ప్రభు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నీ మాటలు వినట్టు ప్రతి ఒక్క జీవితంలో ప్రభా నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో, నీ మహిమ ఏంటో, మీ ప్రభావం ఏంటో వరకు కూడా గుర్తించడానికి కృప చూపించండి. ఈ రాత్రి నేను ప్రభా నేను నీ బిడ్డలందరికీ నేను ప్రభా మీరు తోడున్నారు తండ్రి. మీ కృపను తోడుగా వచ్చారు తండ్రి. నైనా ఈ లోకంలో ప్రభునైనా ఎవరు పాడు చేయాలన్నా పాడవకుండా ప్రభు వారి చుట్టూ మీరు కంచె వేస్తారు, కాపుదలు దయచేస్తారు తండ్రి. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డల మాతో కూడా మీరు ఉన్నారు. మా హృదయాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా గృహాల చుట్టూ నేను ప్రభు మా ఆత్మల చుట్టూ కూడా మీరు కంచె వేసినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా
మమ్మల్ని ఎవరు పోటు చేద్దామని చూసినా, ఎవరు మమ్మల్ని ప్రభునైనా హింస పెడదామని చూస్తున్నా, ఎవరు మమ్మల్ని ప్రభు దూషించాలని చూస్తున్నా, ఎవరు మాకు నేను నష్టం కలిగించాలని చూస్తున్నా ప్రభా, వారి జీవితాలు వారి బ్రతుకులో నేను ప్రభా వారికి కష్టాలు కలిగితే నష్టాలు కలిగితే అనే సత్యాన్ని ప్రభు ఈ రాత్రి నేను ప్రభా నేను షడ్రకు మెషకు అబేద్నెగోల ద్వారాగా రాజుగారు నేను ప్రభా నిన్ను గుర్తించినాను ప్రభా, తన హృదయం పగిలింది, మారు మనసు పొందాడు నేను ప్రభా, నిన్నే నేను ప్రభా ఆ దేశమంతా ప్రజలందరూ కూడా ప్రభా రాజుగా ఉండి కూడా శాసనాన్ని చాటించాడు. వీరి దేవుడే గొప్ప దేవుడే అని ప్రభు దేవా, మరి ఈ రాత్రి నేను ప్రభు మా దేవుడు అని నీవు కూడా గొప్పవాడు అని వారు కూడా తెలుసుకున్న కృప చూపించారు, చుట్టుపక్కల వారు తెలుసుకున్న కృప చూపించండి, వారికి కూడా నీ మహిమ ప్రభావాలు వారికి దయచేయండి. కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, అనారోగ్యం పాలైన వారు ఉన్నారు తండ్రి నేను ప్రభా. నేను ప్రభు ఈ రాత్రి నేను ప్రభా ఎవరైతే నేను ప్రభు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు ప్రభు, నీ శక్తిని నీ మహిమను నీ ప్రభావాన్ని వారికి కూడా తోడుగా వచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఈ రాత్రి నేను ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి అగ్రత అవసరత మీరు తీర్చండి నేను ప్రభా. ప్రతి సన్నిధానంలో ప్రార్థించినప్పుడల్లా కూడుకున్నప్పుడల్లా నైనా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్రతి కుటుంబాన్ని గురించి మేము నేను సన్నిధానంలో అంగలారుస్తున్నాం తండ్రి. వారికి క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, వారి జీవితాల్లో నేను వారికి కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలలో ప్రభావ మీ శక్తిని మీ ప్రభావాన్ని వారు తెలుసుకుని ప్రభునైనా నీలో సాగడానికి జీవించడానికి కృప చూపించమని ఈ రాత్రి అంతా నేను ప్రభావ నీ బిడ్డలకు తోడుగా ఉండండి. రేపటి దినాన్న ప్రభావ నీ సన్నిధానంలో పునరుద్ధాన పండుగలో మరొక్కసారి రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచి మీ లేఖనాలను ప్రభావ మేము ధ్యానం చేసుకున్న భాగ్యం నీ బిడ్డమైన ఒక దయచేదురు కానీ ఈ రాత్రి ప్రభు విన్నటువంటి వర్తమానాన్ని ప్రభు విన్నటువంటి వాక్యాన్ని ప్రభావ నీ బిడ్డ హృదయాల్లో ఫలింపచేయండి. శక్తిమంతుడు అని సమాధానకర్తమని ప్రభునైనా మహిమానితుడు అని ప్రభునైనా ఊహించే వాటి కంటే అడుగు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకున్నటువంటి ప్రతి అగ్రతల అవసరతలో ప్రభు మీతో పాటు మేము నడవడానికి మాలో ప్రభు మీరున్నారు కనుక నేను అట్టి కృపను అట్టి శక్తిని ప్రభు మాకు కూడా దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలం తోడనెడగుండునుగాక, ఆమేన్. యేసు రక్తమే చెక్ ప్రవేశ రక్తమే చెక్ యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్.